జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిర్యాదుదారులు తమ ఎదుర్కొంటున్న సమస్యలను మీడియాకు వివరించారు. వైపు నుంచి మాకు ఉన్న ఇబ్బంది ముస్లిమ్స్ తరపుగా ఈ గోరెంట్ల గ్రామానికి మేము పుట్టిన కాడ నుంచి అంటే మా నాన్నల తర్వాత కూడా ఒక వీధిగా అనేది లేదు. ఒక వీధిగా రావాలంటే కనీసం 5 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. మన గుంటూరులో ఉన్నది నగరపాలక సంస్థలో ఒకటే ఉంది. మా గోరెంట్ల గ్రామానికి దాదాపు ఒక 5 మసీదులు ఉన్నాయి. ఈ 5 మసీదుల వైపు నుంచి మేము పెద్దలుగా వచ్చి మా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా గోరెంట్ల గ్రామానికి ఒక వీధిగా కావాలని రిక్వెస్ట్ చేద్దామని ఈరోజు వచ్చాము. దయచేసి ఈ పెద్దలు నలుగురికి తెలియపరుస్తారని మా ఆశీస్సులు. సార్ ఇది ఒకటే. ఒక ప్రతి మసీదులో మినిమము 250 కాడ నుంచి దాదాపు 1000 మంది ఎబో ఉంటారు సార్. ఈ 5 మసీదుల మీద నగరాలు ఒకటి, గోరెంట్ల ఒకటి, ముత్యాలరెడ్డి నగరు, అన్నపూర్ణ నగరు, పక్కన రెడ్డిపాలెం, గోరెంట్లో ఒకటి చూసాం సార్. అది కరెక్టా కాదా అంటూ తెలీదు. అది ఒకటి తీసుకొచ్చి పెద్దలకు తెలియపరుద్దామని మేము వచ్చాము. అది మీ సహకారంతోటి పెద్దలకి తెలియపరుస్తే మా ఇన్నపం. నా పేరు పి శివకుమార్ అండి, పులివాగ శివకుమార్. నాకు 51 ఏళ్ళు. నాకు వికలాంగత్వం 90% ఉంది. మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్, మా నాన్నది గవర్నమెంట్ జాబు, ఏది ప్రొఫెసర్. మా నాన్న తర్వాత మా అమ్మకి వచ్చింది ఫ్యామిలీ పెన్షన్. ఆ ఫ్యామిలీ పెన్షన్ తర్వాత నాకు ఆగిపోయింది. మా అమ్మ వాళ్ళకి ఉందని ఎన్టీఆర్ కట్టేశారు. అప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు అన్నాడు, అప్పుడు తీశారు. ఈ జగన్ వచ్చిన తల్లిదండ్రులకి ఇద్దరికి జాబ్ ఉండేప్పుడే తీశారు. అది ప్రాబ్లం. నాకు ఇప్పుడు ఏ పెన్షన్ రావద్దండి, కొంచెం పెన్షన్ వచ్చేట్టు చేయండి, మీకు అన్నం పెడతాను. మా అమ్మ 5 ఏళ్ళు అయిందండి. 5 ఏళ్ళు వైసీపీ వచ్చిన దగ్గర పోయింది. లేదు, అప్పుడు అన్నీ కలిసండి. మా అమ్మ గవర్నమెంట్ జాబ్, మా అమ్మ గవర్నమెంట్ జాబ్, ఇదే మాట. మా అమ్మ డెత్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. అది కాదు.